అక్టోబర్ 16న పుట్టిన గొప్ప స్వాతంత్ర్య యోధుడు, వైద్యుడు, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ జిఎస్ మేల్కోటే గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించిన వీడియోస్ డైలీ నా నుండి ఒకటి వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. అతని పూర్తి పేరు డాక్టర్ గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే. 1901 అక్టోబర్ 16న ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ లో ఈయన జన్మించారు. చిన్నప్పటి నుంచే బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత భావం కలిగింది. స్వాతంత్ర్య ఉద్యమం పిలుపు వినగానే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి హోమ్ రూల్ మూవ్మెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంటి అనేక పోరాటాల్లో ఆయన చాలా చురుకుగా పనిచేశారు. ఆయన జైలుకి వెళ్ళినా ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1952 నుండి 1957 వరకు ఆయన హైదరాబాద్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నుకోబడ్డారు. అంతేకాకుండా ఆయన హైదరాబాద్ ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కోసం 1971లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన ముఖ్య అభ్యర్థిగా నిలిచారు. ఆయన సంతకం ఉన్న కరెన్సీ నోటు ఇప్పటికీ కూడా వికీమీడియా కామన్స్ లో మనం చూడొచ్చు. 1982 మార్చి 9న జిఎస్ మేల్కోటే గారు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఇలాంటి మహనీయుల త్యాగమే ఈ రోజు మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.